దురదృష్టవశాత్తు ఏ అంశం వచ్చినా, ఏ విషయ ప్రస్తావన జరిగినా వాళ్ళకు రాజకీయ ప్రయోజనము, సంకుచిత స్వభావంతో విమర్శలు చేస్తూ, ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తూ, అంశాలను కప్పిపుచ్చి అబద్ధాలను ప్రచారం చేయడంలో ముందు బాగానే నిలబడి ఈరోజు బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలకు జరుగుతున్న పరిణామాలు ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారాన్ని అంతా వివరించినాం. ఇక్కడ ఈ పత్రికా సమావేశంలో ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఏ విధంగా ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తుంది, అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా మాట్లాడుతుంది, అధికారం దిగిపోయిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతుంది, సెంటిమెంటుతోని మళ్ళీ బ్రతకాలి, చనిపోయిన పార్టీని పునరుజ్జీవింపజేసుకోవడానికి శాయశక్తుల ఏ రకంగా అబద్ధ ప్రచారాలతో ముందుకు వెళ్తున్నారో నేను చెప్పదలుచుకున్నాను. దానికి సంబంధించి గోదావరి జలాలు, తెలంగాణ రాష్ట్రానికి కృష్ణా నదీ జలాలు, గోదావరి జలాలే ప్రధానమైన ఆధారం. ఈ రెండు నదీ జలాల వల్ల దాదాపుగా 1 కోటి ఎకరాలు పైగా సాగునీరు అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలన్న ఒక ఆలోచనతోని ఆనాడు కాంగ్రెస్ పార్టీ పండిత్ జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టిన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి ప్రాజెక్టులు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, వివిధ సందర్భాలలో మొదలుపెట్టిన భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగరు, కల్వకుర్తి, ఎస్ఎల్బిసి, శ్రీపాద, ఎల్లంపల్లి, అదేవిధంగా ఈరోజు సీతారామ పేరు మీద ఇందిరాసాగర్, రాజీవ్ సాగర్, ఇలాంటి ఎన్నో ప్రాజెక్టులు ఈ ప్రాంత ప్రజల ప్రయోజనానికి, ముఖ్యంగా రైతాంగాన్ని కాపాడాలి అనంటే, రైతాంగాన్ని కరువు కాటకాల నుంచి బయటకు తీసుకురావాలంటే సాగునీరు ఒక్కటే ఈ ప్రజల్ని కాపాడడానికి ఉపయోగపడుతుంది. తెలంగాణ లైఫ్ లైన్ ఇరిగేషన్ అనే దాన్ని గుర్తించి ఈ ప్రాజెక్టులను కట్టే ప్రయత్నం చేసినాం. కొన్ని పూర్తయినాయి, కొన్ని ఇంకా పనులు సాగుతూ ఉన్నాయి. అయితే ఈ సందర్భంగా 10 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పరిపాలించారు. 10 సంవత్సరాలలో 5 సంవత్సరాలు హరీష్ రావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి, ఇంకొక 5 సంవత్సరాలు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సాగునీటి పారుదల శాఖ మంత్రి. అంటే బీఆర్ఎస్ నాయకులు ఒకే కుటుంబం, ఒకే పార్టీ, వాళ్ళే 10 సంవత్సరాలు ఈ శాఖను నిర్వహించడం జరిగింది. అంటే 10 సంవత్సరాలు ఈ శాఖలను నిర్వహించినప్పుడు సంపూర్ణమైన అవగాహన ఆ పార్టీలో ఎవరికి ఉన్నా లేకపోయినా హరీష్ రావు గారికి, చంద్రశేఖరరావు గారికి ఉండాల్సిన అవసరం ఉందని మేము భావిస్తున్నాం. ఈ సంపూర్ణమైన అవగాహనతోని తెలంగాణ ప్రయోజనాలను కాపాడడానికి ఈ ప్రభుత్వానికి సహకరించిన, సూచనలు చేసిన నిరభ్యంతరంగా ఈ ప్రభుత్వం వాటిని స్వీకరించడానికి సిద్ధంగా ఉంది. కానీ దురుద్దేశంతో బురద చల్లడం ద్వారా ఈ ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టి రాజకీయ ప్రయోజనాలు పొందాలని ఏదైతే ప్రయత్నం చేస్తుందో, ఆ నేపథ్యంలోనే చాలా సందర్భాలలో రేవంత్ రెడ్డి గారు మాట్లాడట్లేదు. ఎందుకు మౌనంగా ఉన్నాడు? రేవంత్ రెడ్డి గారు ఎందుకు ఈ విషయాలను ప్రస్తావించడం లేదు, ప్రశ్నించడం లేదు? ఇట్లా తనదైన శైలిలో వారు మాట్లాడడం మొదలుపెట్టారు. అందుకే ఈరోజు మాట్లాడుతున్న హరీష్ రావు గారు, మాజీ సాగునీటి పారుదల శాఖ మంత్రి గారు, మీరు సాగునీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు, చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో మీరు పాల్గొని ఏం మాట్లాడినారు, ఏం మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసినారో అక్కడి నుంచి మొదలు పెడతాను నేను. ఈ గోదావరి జలాలకు సంబంధించి, కృష్ణానది జలాలకు సంబంధించి ఆనాడు 2016 21/9/2016 శ్రమశక్తి భవన్, న్యూఢిల్లీ ఈ మీటింగ్ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో శ్రీ కుమారి ఉమాభారతి గారి జలశక్తి మినిస్టర్గా వారి అధ్యక్షత వహిస్తే, చంద్రబాబు నాయుడు గారు, చంద్రశేఖరరావు గారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులుగా ఇందులో పాల్గొన్నారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా దేవినేని ఉమామహేశ్వరరావు గారు, తెలంగాణ సాగునీటి పారుదల శాఖ మంత్రిగా హరీష్ రావు గారు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సమావేశంలో చాలా విషయాలు కృష్ణా నది మీద, గోదావరి నది మీద, అదేవిధంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డ్, గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డ్ నిర్వహణ, ప్రాజెక్టుల నిర్మాణము, ప్రాజెక్టులకు సంబంధించిన అనుమతుల మీద సుదీర్ఘమైన చర్చలు జరిగినాయి. దానికి సంబంధించి 8 పేజీల మీటింగ్ మినిట్స్ రికార్డ్ చేసి, ఈ 8 పేజీలలో 6వ పేజీలో 2వ పారాగ్రాఫ్లో దీంట్లో హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ స్టేటెడ్ బిఫోర్ ద అపెక్స్ కౌన్సిల్ దట్, సెకండ్ పారాగ్రాఫ్లో ఏముంది అని అంటే, ఫర్ ద ఎగ్జిస్టింగ్ ఆన్గోయింగ్ అండ్ ప్రపోజ్డ్ ప్రాజెక్ట్స్ ఇన్ బోత్ ద స్టేట్స్ ఆఫ్ కృష్ణా రివర్ more than 1000 TMC of water is required. On the other hand, more than 3000 TMC is going waste into sea every year in Godavari river. Hence, we emphasize that as water is available
It has to be decided how best it can be utilized properly. He stressed the need for developing understanding between the two states by sitting together and amicably setting these issues. ఇది చంద్రశేఖరరావు గారు, చంద్రబాబు నాయుడు గారు, ఉమాభారతి గారి నేతృత్వంలో ఢిల్లీ శ్రమశక్తి భవన్లో సమావేశాన్ని ఏర్పాటు చేసి ఈ గోదావరి జలాలను, కృష్ణానది జలాలను ఏ విధంగా వినియోగించుకోవచ్చో అని చర్చించి ఈ సమావేశంలో ఆనాటి తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఒక అంశాన్ని ఈ సమావేశంలో అధికారికంగా మీటింగ్ మినిట్స్ లోకి తీసుకొచ్చారు. ఏమని? గోదావరికి సంబంధించిన 3000 టీఎంసీల నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఈ సముద్రంలో కలుస్తున్న 3000 టీఎంసీ నీళ్లను కృష్ణా బేసిన్ మీద నిర్మించుకోవాల్సిన ప్రాజెక్టులకు 1000 టీఎంసీ అవసరం ఉంది. గోదావరి బేసిన్ నుంచి కృష్ణా బేసిన్ కి గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాజెక్టులను నిర్మించుకొని ఆ సమస్యల్ని పరిష్కరించుకోవచ్చని 80,000 పుస్తకాలు చదివిన టిఆర్ఎస్ భాషలో వాళ్ళు చెప్తా ఉంటారు, అపర భగీరథుడని రకరకాలుగా. వారు కనిపెట్టిన బ్రహ్మ పదార్థమే 3000 టీఎంసీలు గోదావరి నదీ జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ రోజు పునాది రాయబడ్డది. గోదావరిలో 3000 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. ఆ 3000 టీఎంసీలను గోదావరి పరివాహక ప్రాంతం నుంచి కృష్ణా పరివాహక ప్రాంతానికి తరలించడం ద్వారా రాయలసీమకు నీళ్లు ఇవ్వాలనేది పునాది ఆ రోజు 2016-21 6వ నెలలో పడ్డది. ఇది మీటింగ్ మినిట్స్ రికార్డ్ అధికారికంగా. ఈ మీటింగ్ హరీష్ రావు గారికి తెలియదనడానికి వీలేదు. హరీష్ రావు గారు మంత్రిగా ఈ సమావేశంలో వారు కూడా పాల్గొన్నారు. కాబట్టి ఈ మీటింగ్ మినిట్స్ హరీష్ రావు గారికి నేను పంపిస్తాను. రెండవ పాయింట్, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు, లేకపోతే చంద్రశేఖరరావు గారి మధ్యలో వైరుధ్యాలు, లేకపోతే రాజకీయ అంతరాలు, రకరకాల పరిస్థితుల వల్ల 2016 నుంచి 2019 వరకు ఇది కార్యరూపం దాల్చలేదు, వాయిదాలు పడుతూ వచ్చింది. 2019లో ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మొదటిసారి బాధ్యత చేపట్టిన తర్వాత, తెలంగాణలో చంద్రశేఖరరావు గారు రెండవసారి ముఖ్యమంత్రిగా పదవి చేపట్టిన తర్వాత వీళ్ళిద్దరూ 4 సార్లు సమావేశమైనారు. దాదాపుగా 2019 జూన్